ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు జనసేన అధ్యక్షుడు ఆయన ఇల్లు హైదరాబాద్లో ఉంటుండే. ఎప్పుడో సరే ఏపీకి అప్పుడో ఇప్పుడో వచ్చి ఒక విజిటర్ లాగా వచ్చి పోతూ ఉండే ఆయన. ఈ క్రమంలో హైదరాబాద్లో ఉన్న ఆ ఇంటికి ఎక్కడో కొంచెం దూరంగా రోడ్డు మీద ఆయన ఇంటికి పోయే దారి దగ్గర ఇద్దరు తాగుబోతులు, ఒకరి బండికి ఎవరో కారు తగిలిచ్చిండని ఇద్దరు తాగుబోతులు వాళ్ళు కొట్లాడుకుంటే దాని మీద ఏకంగా బీహార్ నుంచి గుండాలను రప్పించారు. ఈ వైసీపీ గుండాలు నా ఇంటి మీద రెక్కి నిర్వహిస్తున్నారు. మా అధ్యక్షుని లేపేసేకి 300 మంది గుండాలను రప్పించారు. వీళ్ళు అధికారంలో ఉండి ప్రజల సొమ్ము దోచేసి ఆ గుండాల మీద ఖర్చు పెట్టి నా ఇంటి మీదకి పంపిస్తున్నారు. నేను ప్రాణాలకు తెగించి వచ్చాను. అబ్బో, ఈ పదం ఎన్నిసార్లు చేయింటారో, ఎన్నిసార్లు మాట్లాడాడు ఈ పదం. ఏం ప్రాణాలు, ఏం తెగించడమో ఏందో మరి మనకు అర్థం కాదు. మొత్తం మీద బీహార్ నుంచి గుండాలను రప్పించారు. తాగుబోతులు ఎదురు రోడ్డు మీద కొట్లాడుకుంటే గుండాలను రప్పించారని చెప్పి నానా యాగి చేసి, అబ్బో, సినిమాలో పలకాల్సిన డైలాగులనే రోడ్డు మీద పలికారు. వాళ్ళ పార్టీ వాళ్ళు నానా హంగామా చేశారు. మరి తాజాగా కూడా చూసాం, ఆయన ఆఫీస్ పైనట ఎవరో డ్రోన్ ఎగరేశారట. దాని మీద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయం డీజీపీకి, గుంటూరు ఎస్పీకి కూడా చెప్పారట. ఇలా డ్రోన్ ఎగరేయడం మీద దాని ఏదో విచారణ చేస్తూ ఉన్నారట. మరి ఇంకా ఆయన ఆఫీస్ మీద డ్రోన్ ఎగరేశారట. మరి ఇంకా అరవడం మొదలవ్వలేదా? బీహార్ నుంచి రౌడీలు వచ్చారు, ఉత్తరప్రదేశ్ నుంచి రౌడీలు వచ్చారు, ఇంకేమన్నా పంజాబ్ నుంచి పైల్వాన్లు వచ్చారు, ఇంకా ఇట్లాంటివి ఇంకా రాలేదు ఎవరు అక్కడి నుంచి. అంటే ఇంకా మొదలవ్వలేదా? ఒకవేళ టీడీపీతో బ్రేక్ అయితే ఆ బ్రేక్ అయినప్పుడు ఇవన్నీ మళ్ళీ గుర్తుపెట్టుకొని అప్పుడు వస్తారేమో. బీహార్ నుంచి గుండాలు వచ్చి డ్రోన్ ఎగరేశారు, ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళు వచ్చి డ్రోన్ ఎగరేశారు. మొన్నటికి మొన్న ఆయన పర్యటన లేదో ఒక నకిలీ ఎస్పీ హల్చల్ చేశారని. మరి అప్పుడు కూడా ఏమీ ఇంకా బీహార్ నుంచి గుండాలు రాలే. ఈయన ఆఫీస్ మీద ఇప్పుడు డ్రోన్ ఎగరేసినా కూడా ఇంకా బీహార్ నుంచి గుండాలు రాలే. టీడీపీతో కాసినంత మంచుకున్నంత వరకు ఎక్కడి నుంచి ఎవరు రారు. వాళ్ళతో ఏమైనా కనుక వ్యవహారం తెగితే అప్పుడు వీటి మీద కూడా ఇంకా ఎన్ని మాటలు మాట్లాడాలో, ఎన్ని సినిమా డైలాగులు చెప్పాలో అవన్నీ చెప్తారు ఆయన. మీకు అనుమానం అక్కర్లేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఏపీలో ఉంటే హైదరాబాద్లో ఈయన ఇంటికి దూరంగా అయితే తాగుబోతులు కొట్లాడుకున్నా గుండాలు వచ్చారన్నాడు. ఈయన లేపేసేకి వచ్చారన్నాడు. బాబోయ్, అసలు ఏందో ఆ లేపేయడం ఏందో, అంత ప్రాణాలకు తెగించడం ఏందో. రోడ్డు మీద తాగుడుపోతులు కొట్లాడుకుంటే ఏదో రోడ్డు మీద తిట్టుకుంటే ఇద్దరు. మరి ఇప్పుడు ఇంకేదో డ్రోనే ఎగరేశారంట. ఇప్పటికైతే ఇంకా అరుస్తున్నట్లేదు బీహార్ గుండాలు అని. మరి ఏమన్నా దీన్ని అట్లే గుర్తుపెట్టుకుని ఫ్యూచర్లో ఏమైనా అరుస్తాడేమో చూడాలి.